ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठरक्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुंड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेवा Forum for Truth Seekers, Satyanvaishakula Brundam, a textbook of theosophy
దివ్య జ్ఞాన ప్రబోధిని గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమం 32వ పాఠము 10-11-2021 బుధవారం సాయంత్రం 4:30 గంటలు. దివ్య జ్ఞాన ప్రబోధిని స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? 1888 సంవత్సరంలో అనగా దాదాపు 133 సంవత్సరముల క్రితము ద సింథసిస్ ఆఫ్ సైన్స్, రిలిజియన్ అండ్ ఫిలాసఫీ, శాస్త్రము, మతము మరియు తాత్వికతల సమన్వయ రూపముగా పరమ గురువులు సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు మేడం హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా ప్రప్రథమముగా ప్రస్తుత సైంటిఫిక్ యుగములో భౌతికతలో కూరుకుపోతున్న మానవాళిని భౌతికత నుండి ఆధ్యాత్మికత వైపుకు మరల్చడానికి, అలా అని పూర్తిగా ఆధ్యాత్మికత వైపుకు రమ్మని వారి ఉద్దేశ్యము కాదు. అదే సమయంలో భౌతికత ఆధ్యాత్మికతల మధ్య సామరస్యము, సమతూకము, బ్యాలెన్స్ ను నిలపడానికి అందింపబడిన మ్యాగ్నమ్ ఓపస్ మహత్తర అద్భుత దివ్య జ్ఞాన గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రిన్ కు గైడ్ బుక్ గా 1812లో అనగా దాదాపు 108 సంవత్సరముల క్రితము చార్లెస్ వెబ్స్టర్ లెడ్బెటర్ దివ్య జ్ఞానము గురించి సామాన్య ప్రజానీకమునకు కూడా పద్ధతిలో ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీ ఆంగ్ల గ్రంథము ద థియోసాఫికల్ సొసైటీ అంతర్జాతీయ అధ్యక్షులుగా పనిచేసిన శ్రీ సి జనరాజదాస గారి ఆజ్ఞతో శ్రీ గుంటూరు వెంకట సుబ్బారావు గారిచే దివ్య జ్ఞాన ప్రబోధిని పేరుతో ఆంధ్రీకరింపబడి 1942 సంవత్సరం అనగా దాదాపు 80 సంవత్సరముల క్రితం అడయారులోని ద థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారి ద్వారా ముద్రింపబడి తెలుగు భాష మాట్లాడే ప్రజలకు, మేధావులతో సహా సామాన్య ప్రజానీకం దివ్య జ్ఞానము గురించి అవగాహన, అండర్స్టాండింగ్ చేసుకుని దానిలో తెలిపిన విషయములను తమ నిత్య జీవితంలో ఆచరణలోనికి తెచ్చుకొనుటకు వీలుగా అందుబాటులోనికి వచ్చిన గ్రంథరాజమును ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్ సత్యాన్వేషకుల బృందము ద్వారా నిర్వహింపబడుచున్న గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమంలో పోస్టర్ డోసుగా పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా ఆ కార్యక్రమంలో పాల్గొని ఎలా వింటున్నాము? అత్యంత శ్రద్ధాసక్తులతో చెవియొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సోదర శ్రోతలందరకు నమస్కారం. దివ్య జ్ఞాన ప్రబోధిని యోగి లెడ్బెటర్ గారు వ్రాసిన ద టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీకి ఆంధ్రీకరణము గుంటూరు వెంకట సుబ్బారావు చే నాంధ్రీకరింపబడినది. అడయారు థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారిచే ప్రచురింపబడినది 1942 సంవత్సరం. దీంట్లో మొత్తం 10 అధ్యాయాలు ఉన్నాయి. 5 అధ్యాయాలు పూర్తి చేసుకుని సగం గ్రంథం పూర్తి అయింది. మన ప్రయాణంలో సగం దూరం దాటాం. ఇంకా సగం దూరం కన్నా ఇంకా తక్కువగా ఉంది మన ప్రయాణం. మనం దేనికోసమైతే వెతుకుతున్నామో అది దొరకడానికి
ఇంకా చాలా తక్కువ దూరంలోనే మనం ఉన్నాం. ఇప్పుడు 6వ అధ్యాయము మరణానంతర స్థితిలో ఉన్నాం మనం. ప్రారంభ వాక్యం, ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వదర్శనం ఒకటి నేటికి నీ ఉన్నది. ఆ తప్పిపోయిన తత్వదర్శనాన్ని మనం వెతుకుతూ ఉన్నాం. తప్పిపోయిన అంటే మనం అంతకు ముందు ఉన్నదా అనే కదా అర్థం. ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకున్నారు, ఒక 5-6 నెలలు అయింది. వాళ్ళు ఇటు హానీమూన్ లాగా అటు పుణ్యక్షేత్రాన్ని దర్శించినట్టు ఉంటుందని రెండిటికి ఉపయోగపడేటట్టుగా పుణ్యము పురుషార్థం అన్నట్టుగా తిరుపతి వెళ్ళారు. సరే, అక్కడ జన సందోహంలో మా అబ్బాయి తప్పిపోయాడండి అని అంటారా? అనరుగా. అట్లాగే ఇంకో కుటుంబం వెళ్ళింది, వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల్లో ఒకడు తప్పిపోయాడు. దాంతో వాళ్ళు ఆ టీటీడీ బోర్డు వాళ్ళ దగ్గరికి వచ్చి మా అబ్బాయి తప్పిపోయాడండి, కొంచెం వెతికి పెట్టండి అని చెప్పి మా అబ్బాయి తప్పిపోయాడు అని చెప్తారు. అంటే ఉన్నది కనపడకపోతే తప్పిపోయారు అని చెప్తాం. అట్లాగే తత్వదర్శనము అంతకుముందు ఉన్నది, సరే ఇప్పుడు ఉన్నది, అది కనపట్లేదు. ఆ అబ్బాయి ఉన్నాడు కదా, మనకు కనపట్లేదని ఆ అబ్బాయి లేకుండా పోలేదు కదా. ఆ పిల్లోడు ఎక్కడో తిరుగుతున్నాడు, మనకు కనపట్లేదు అంతవరకు. మిగతా అందరూ చూస్తూనే ఉన్నారు ఆ పిల్లోడు. అట్లాగే ఈ తప్పిపోయినా అంటే అర్థం ఏమిటనమాట, అంతకుముందు ఉన్నదే. అంతకుముందు ఉన్నదానికి ఇప్పుడు కూడా ఉందనే అర్థం. ఇప్పుడు ఉన్నదాన్ని వెతుకుతున్నాం, అది తమాషా. ఎందుకని దాని పట్ల మనం మేల్కొనలేదు. ఆ తత్వ దర్శనం పట్ల మనం మేల్కొనకపోవటం వల్ల అది వెతకాల్సిన అవసరం. ఈ భౌతిక దేహాన్ని, ఈ పార్థివ దేహాన్ని విడిచిపెట్టి, ఈ భూలోకాన్ని విడిచిపెట్టి మనం ఎంతో కాలం జీవించి భూలోకంలో ఎన్నో పనులు చేసినటువంటి మనం, ఎంతో మందితో మనం వ్యవహరించినటువంటి మనం ఆ భౌతిక దేహాన్ని విడిచిపెట్టాం. భౌతిక దేహాన్ని విడిచిపెట్టామంటే భూలోకాన్ని విడిచిపెట్టినట్టే. భూలోకాన్ని విడిచిపెట్టామంటే ఇంకెక్కడ ఉంటాం మరి? మన కామలోకం, కామ శరీరం రెడీగా ఉంటుంది పెద్దగా. అంటే ఇక్కడ మనం ఏంటనమాట, కామలోకంలో మరలా పుట్టాం, జన్మించాము అన్నట్టుగా అయిందన్నమాట. ఇప్పుడు కామలోకం మనకి వాస్తవంగా యథార్థంగా ఉన్నట్టు ఉంటుంది. అంతకుముందు భూలోకం యథార్థంగా ఉంది, మిగతా లోకాలు లేవు, మనకు కనపట్లేదు కాబట్టి లేవు అనేస్తాం. సరే, దాన్ని సాధనతో అతీంద్రియ శక్తులు ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా దాన్ని గమనించి, ఋషులు వాళ్ళు దాన్ని దర్శించి ఇవి ఉన్నాయి అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఇప్పుడు సైంటిస్టులు కూడా దాన్ని నిర్ధారిస్తున్నారు. ఇక్కడ తమాషా చూడండి, మనం పాశ్చాత్యులు చెప్తే గాని ఓహో అది కరెక్టేనమాట, అయితే అంతకుముందు అనుకునేవాళ్ళు ఓ అది కరెక్టే, అది నిజమే అన్నమాట, అది వాస్తవమే, యథార్థమే అన్నమాట అని మనం అనుకుంటున్నాం. ఈ విషయాలకి సంబంధించి పుట్టిల్లైనటువంటి భారతదేశంలో భారతీయులందరం దాన్ని దాదాపుగా మర్చిపోయిన పరిస్థితికి వచ్చాం. అంటే మనందరికి అది తప్పిపోయింది భారతీయులు. అందుకే పరమ గురువులు ఏం చేశారంటే తెలివిగా రష్యన్ వనితని, ఆంగ్లేయ మన అమెరికన్ ఆల్కాట్ని, వీళ్ళిద్దరినీ కలిపి ఇంగ్లీష్ భాషలో ఇచ్చారు. ఈ మొత్తం సమస్తాన్ని ఒక సైంటిఫిక్ గా, ఒక శాస్త్రీయంగా సమన్వయిస్తూ ఈ జ్ఞానం మొత్తాన్ని, ఈ బ్రహ్మ విద్యని ఇంగ్లీష్ వాళ్ళకి ఇచ్చారు, ఇంగ్లీష్ భాషలో ఇచ్చారు. ఎందుకని వాళ్ళు చెప్పింది మనం నమ్ముతాం, అటువంటి స్థితిలో మనం ఉంటాం రాబోయే రోజుల్లో అని వాళ్ళు గమనించారు. భారతీయులకి నేరుగా భారతీయులు చెప్తే వినరు, అది అబద్ధం అని కొట్టేస్తారు. అందుకే వాళ్ళతో చెప్పిస్తే
నిజమేనండి అని మనం నమ్మే పరిస్థితిలో మనం, అందుకే వాళ్ళు ఆ రూట్లో వచ్చారు. అక్కడి నుంచి ముందు వాళ్ళందరూ తయారైపోతున్నారు. అన్ని యూరోప్ కంట్రీస్, అమెరికా, అన్ని దేశాల్లో ఎంతో ముందడుగు వేస్తున్నారు ఈ బ్రహ్మ విద్యకి సంబంధించి. సైంటిస్టులు గాని అందరూ కూడా దీనికి సంబంధించి ఎన్నెన్నో పరిశోధనలు చేసి, అవునండి, కామలోకం ఉంది, మానసిక లోకం ఉంది, రకరకాల లోకాలు ఏమేమైతే చెప్పారో ఆ లోకాలన్నీ ఉన్నాయి అని వాళ్ళు శాస్త్రీయంగా రుజువుపరుస్తున్నారు. దాంతో ఇప్పుడు మనం వేదం, పురాణాలు, ఉపనిషత్తులు వీటిల్లో ఏమైతే చెప్పారో అవన్నీ పుక్కిటి పురాణాలు అన్నట్టుగా మనం తీసి పక్కన పెట్టించాం. వాళ్ళ నుంచి ఈ విషయం ఇది ఇట్లాగా ఉంది, కరెక్టే, ఇదంతా భగవద్గీతలో చెప్పింది కానీ ఇవన్నీ విషయాలన్నీ చాలా యథార్థం అని వాళ్ళు ఎప్పుడైతే చెప్పారో అప్పుడు మనం దాని పట్ల ఆకర్షితులమై మనం కొంచెం శ్రద్ధ పెరగటం మొదలయ్యిందని. సీక్రెట్ డాక్టర్ని ఇంగ్లీష్లో ఇవ్వడానికి ప్రధాన కారణం కూడా ఇంగ్లీష్ వాళ్ళతో ఇప్పించడానికి కూడా. భారతీయుల్లో మరి ఎంతమంది లేరు ఆధ్యాత్మికంగా ఉన్నత దశకి వెళ్ళి చేరిన వాళ్ళు, కానీ వాళ్ళతో ఇప్పించలేదు. ఇక్కడెక్కడో రష్యా వనితను పట్టుకున్నారు, ఇక్కడెక్కడో అమెరికా వాడిని పట్టుకున్నారు, వాళ్ళిద్దరితో కథ నడిపారు. చూడండి మరి ఎలా ఉంటుందన్నమాట. సరే, ఇప్పుడు శరీరం, మన దేహము ఎట్లాగా ఉందన్నమాట, సెంట్రిఫ్యూగల్, సెంట్రిపెటల్ 2 ఫోర్సెస్ కి నిలయమై ఉన్నది, విరుద్ధ శక్తులతో నిలయమై ఉందన్నమాట. ఒకడేమో ఊర్ధ్వముఖుడు, లోపల ఉన్న జీవాత్మ. ఈ భౌతిక దేహము దిగువకి లాగుతూ ఇది అధోముఖంగా ఉంది. ఒకటి సెంటర్ కేసు వెళ్తుంది, ఒకటి సెంటర్ నుంచి పరిధి కేసు వస్తూ ఉంది. ఒకరికి వ్యతిరేకం. అందుకే మనకి తమాషా చూడండి, మన ఈ ఆధ్యాత్మిక విషయాలు ఇవేవో దివ్య జ్ఞానం గురించి ఏదో చెప్తున్నారంట, కొంచెం విందాము ఏంటో అసలు దాని విషయము అని అనగానే ఇంట్లో కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, ఏంట్రా ఇప్పుడే ఎందుకు నీకు, ఇప్పుడు మా ముసలితనంలో అప్పుడు చూసుకోవచ్చులే, ఏంటి ఇప్పుడేనా, ఇప్పుడే పెళ్ళాం వదిలేసి వెళ్ళిపోతావే అంటే అని చెప్పి మనకి వెనక్కి లాగుతుంటారు. ఇప్పుడే ఎందుకు ఆధ్యాత్మిక విషయాలు ఇప్పుడే ఎందుకు అని. అట్లాగా ఈ దేహాణువులు ఇవన్నీ చిన్ని ప్రాణులు, కోటాను కోట్ల ప్రాణులతో నిండి ఉంది దేహం అంతా, ఎంతో శక్తివంతంగా. అవి కిందకి లాగుతూ ఉంటాయి అన్నమాట. మేము కిందకి వెళ్ళి చక్కటి భూలోక సుఖాలు అనుభవించాలి, భూలోకంలోనే ఉండాలి అన్నట్టుగా. మరి మనం ఏం చేయాలంటే, సరే వాళ్ళ యొక్క ఒత్తిడికి మనం తలయొగ్గి, సర్లే రిటైర్ అయిన తర్వాత చూసుకుందాం, ఇప్పుడే ఎందుకు, జుట్టు తెల్లబడ్డాక ఇప్పుడు చూడొచ్చులే అని అనుకుంటాం. కానీ జుట్టు నల్లగా ఉన్నప్పుడే ఇది ప్రారంభించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రయత్నం చేయాలి, మనం ఉత్తినే రాదు, మనం చెప్పంగానే అందుకునేది కాదు కదా. మనం చెప్పిన విషయాల్ని, సూచనల్ని అది ప్రయత్నపూర్వకంగా, మన యొక్క ప్రయత్నపూర్వకంగా ఇది సాధించాల్సిన అవసరం ఉంది. ప్రయత్నపూర్వకంగా అంటే ఇప్పుడు పిల్లడు తప్పిపోయాడని అన్నాము, వెతకాలి కదా. ఇంట్లో కూర్చుని వాడే వస్తాడులే, అటు తిరిగి ఇటు తిరిగి ఎట్లా వస్తాడు, రాడు, ఎటో వెళ్ళిపోతాడు. కాబట్టి మనం ప్రయత్నం చేయాలి, ఎక్కడున్నాడా ఎతకాలి. మనం ప్రయత్నం చేయాలంటే తల జుట్టు వాళ్ళు ఏం ప్రయత్నం చేస్తారు, మాట్లాడడానికి పళ్ళు లేవు, శబ్దం వినపడుతుందా అంటే చెవులు, ఇట్లా కళ్ళు సరిగా కనపడవు. ఏమి అవుతుంది అతని వల్ల, నల్ల జుట్టు వాళ్ళ వల్ల ఏమన్నా అవుతుంది కానీ. కాబట్టి నల్ల జుట్టు ఉన్నప్పుడే ఈ ప్రయత్నం ప్రారంభించాలి. కామశరీర ద్రవ్యము లేక దాని కణముల యందలి జీవము తన పరిణామమునకు సాధ్యమైనంత మోటు చలనములు అంటే మంద చలనములు అంటే సూక్ష్మానికి, స్థూలానికి దగ్గరగా అయినట్టు అవుతుంది. అంటే ఆ భగవతత్వానికి దూరంగా ఉందా అన్నట్టుగా, దానితో అది లేదు అన్న భావన కూడా వచ్చేటంతగా దూరం అయిపోతుంది అనమాట. ఇది కూడా భగవతత్వం అయినప్పటికీ, తను ఆ తత్వానికి సంబంధించినప్పటికీ తను కాదు, తాను వేరుగా ఉన్నాను అన్న భావన ఈ మోటు చలనం వల్ల, మంద చలనం వల్ల కలుగుతుంది అనమాట.
మందచలనములు ఎన్ని విధములైనవి దొరికినా అన్నిటినీ బడాయకూరు. అంటే కామశరీర ద్రవ్యం కూడా తన పరిణామాన్ని అభివృద్ధినే ఆకాంక్షిస్తుంది. అయితే అభివృద్ధి ఏటైపు? భగవంతుడికేసి ఊర్ధ్వముఖంగా కాదు, అధోముఖంగా దిగువకి ఈ స్థూల లోకానికి వచ్చి ఈ స్థూలంగా ఈ భూలోక సుఖాలు అనుభవించాలి అన్నట్టుగా ఆలోచిస్తుంది అది. ఆ జీవమునకు పరిణామమునందలి తరువాత దశ పృథ్వీలోక ద్రవ్యమునకు చైతన్యమై దాని మందచలనములకు అలవాటు పడుట. పృథ్వీలోక ద్రవ్యానికి వచ్చేసి దానికి చైతన్యంగా మారుతుంది కామ ద్రవ్యము. ఆ కామ శరీరం యొక్క ద్రవ్యము పృథ్వీలోక ద్రవ్యంలోకి చేరి దానికి చైతన్యం. పృథ్వీలోక ద్రవ్యం ఏంటి? తనంతరకు తను కదలలేనిది. స్థూలము అనేటప్పటికల్లా తనంతరకు తను కదలలేదు. దానికి చైతన్యం, దాన్ని పని చేయించడానికి ఒక చైతన్యం వేరే ఉండాలి. దాన్ని చైతన్యవంతంగా ఉంచడానికి, సజీవంగా ఉంచడానికి ఇంకొకటి వేరే కావాలి. అప్పుడు ఆ ప్లేస్ని ఈ కామ శరీర ద్రవ్యము ఫిల్ చేస్తుంది అన్నమాట. దాన్ని పూర్తి చేస్తుంది. దాంట్లో చేరిపోయి ఆ పృథ్వీలోక ద్రవ్యాన్ని తనకి అనుకూలంగా మలుచుకోవటం. ఎందుకంటే కోరికలు, భావాలు, రాగాలు, ఎమోషన్స్ వీటన్నిటికీ స్థానమైంది ఇది. వాంఛలు వీటన్నిటికీ స్థానం అయింది కామ శరీర ద్రవ్యం. అది ఎప్పుడైతే ఈ స్థూలలోక ద్రవ్యంలోకి చేరిపోయిందో ఇక తన పని మొదలెడుతుంది. అప్పుడు స్థూలలోక ద్రవ్యం దీనికి అనుగుణంగా కదలటం మొదలెడుతుంది అనమాట. పృథ్వీలోక ద్రవ్యమునకు చైతన్యమై దాని మంద చలనములకు అలవాటు పడుట. అంటే స్పీడ్ నాకొద్దు, నెమ్మదిగా వెళ్తాను అన్నట్టుగా ఉందన్నమాట. స్పీడ్గా వెళ్ళిపోతే, స్పీడ్ పెరిగితే చలనంలో వేగము అపారమైన వేగంతో తిరుగుతుంది. వినపడుతుందండి? అంత స్పీడ్ నాకొద్దు, నేను చాలా ఓకే సార్, చాలా చిన్నగా వెళ్తాను అనేటప్పటికల్లా ఇది స్థూల లోకానికి వచ్చేస్తుంది. ఆ మంద చలనంలోకి అలవాటు పడతారు. ఎందుకంటే మనకి స్థూలానికి సంబంధించి ఈ భౌతిక విషయాలకి సంబంధించి సుఖాలు, పశువాంఛలు, కామ సుఖాలు, కోరికలు, రాగాలు ఇవన్నీ కావాలంటే మంద చలనం ఉండాలి. చలన వేగము పెరిగే కొద్దీ కోరికలకి ఆగిపోతాయి, ఆలోచనలు ఆగిపోతాయి, ప్రశాంత స్థితి ఉంటుంది. అందుకే వీళ్ళు ఋషులు ఏం చేస్తున్న వాళ్ళు తపస్సు ఇట్లా కూర్చునేటప్పటికల్లా వేడి పుట్టేది. ఆ వేడికి ఈ చలన వేగం పెరిగేది. మంద చలనాలన్నీ ఏమయ్యాయంటే చలన వేగం పెరుగుతూ ఉండేది. క్రమక్రమంగా అత్యంత వేగంతో ఆ తపస్సు యొక్క వేడికి అప్పుడు ఆ భగవద్ దర్శనం జరుగుతూ ఉండేదన్నమాట. అది పద్ధతి. అందుకు ఆ తపస్సు చేసేవాళ్ళు. ఈ మంద చలనాల నుంచి విడిపడాలి అంటే తపస్సు అదొక పద్ధతి. అంటే మనం చేస్తుంది ఇవన్నీ లేకుండా మనం ఏంటి, నేరుగా అండర్స్టాండింగ్, అవగాహన మొత్తం ఏర్పాటు చూస్తున్నాం మనం. ఇదా అని ఒక్క క్షణంలోనే మనకి ఆ దైవానుభూతి కలుగుతుంది. మన చలనంలోనే ఉంటాం మనం. మన చలనాల వేగం ఏం మార్పు రాదు, కానీ విషయం అర్థమైపోయింది. అంటే ఆ పద్ధతిలో ఏంటి, కూర్చోవాలి, అడవుల్లో కూర్చోవాలి. ఇంకా ఇళ్లలో కూర్చుంటే అంత డిస్టర్బెన్స్. అడవులకు వెళ్ళిపోవటం, అరణ్యాలకి, కొండల్లో కోణంలో తిరగటం, గుహల్లో అక్కడ కూర్చునే సంవత్సరాలు తపస్సు చేయడం. అప్పుడు ఆ మంద చలనాల యొక్క వేగం క్రమక్రమంగా పెరుగుతూ తీవ్రమైన వేగం వచ్చేటప్పుడు అప్పుడు భగవద్ దర్శనం జరుగుతుంది. అక్కడ జరిగే పద్ధతి అది. ఇప్పుడు అంత కష్టం లేదు మనకి. ఇక్కడ అవగాహన,
ఆ పద్ధతిలో మనం వెళ్తున్నాం. ఆ దశకు వచ్చు త్రోవలో ఒక వ్యవస్థలో కామలోకమునందలి అతి మందములైన చలనములను అనుభవింపవు. అయితే ఆ అనుభవములను పడయుటకు ఉపాయము కనిపెట్టుటకు తగిన తెలివి దానికి లేదు గాని, అంటే తెలివి కావాలంటే మనస్సు కావాలి. ఇక్కడంటే ఓన్లీ కోరికలకి సంబంధించిందే ఉంటుంది. కాబట్టి ఆ ఉపాయాలు అటువంటివి ఏం లేవు. కానీ దాని సహజ అవబోధ సహాయం చేయదు. అయితే దానికి ఉన్న ఇన్‌స్టింక్ట్ ఏదైతే ఉందో, మనందరం కూడా సహజ అవబోధ మనందరికీ ఉంది ఇన్‌స్టింక్ట్. దాని ప్రేరణతోనే మనం ముందుకు కదులుతున్నాం. ఇది ఎటువంటి దానికైనా సరే ప్రతి చిన్న అణువు నుంచి మొత్తం గ్రహగోళాలు, భూమి, గోళాలు, సౌర కుటుంబము, నక్షత్రాలు, దేనికైనా సరే ప్రతి దానికి సహజ అవబోధ అంటే ఇన్‌స్టింక్ట్ అనేది. అది మనల్ని ముందుకు ప్రేరణ ఇచ్చి ముందుకు కదుపుతూ ఉంటుందన్నమాట. ఆ సహజ అవబోధతో దాని యొక్క సహాయంతో ఈ తెలివి లేకపోయినప్పటికీ ఆ మంద చలనాన్ని పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తుంది. ఇవన్నీ ఏంటన్నమాట, మనం కామలోకానికి రాగానే కామ శరీరంతో కామలోకంలో అడుగుపెట్టాం. భూలోకంలో అడుగు పెడితే ఇక్కడ ఒక రకమైన ఇబ్బందులు ఉన్నాయి. ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో మనకి తెలియజేశారు. ఆ ఇబ్బందులను తప్పుకోవడానికి అంటే మనకు ముందే తెలిసిపోయింది భూలోకం వస్తే ఎట్లా ఉంటుంది, ఎలా ఉంటుందని ముందు తెలిసిపోయినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటాం. అట్లాగే కామలోకానికి వెళ్ళిపోయాం కామ శరీరంతో. ఇప్పుడు మనం అక్కడ కామలోక కామలోక వాస్తవ్యులం. మనం భూలోక వాస్తవ్యులం కాదు. ఎందుకంటే భూలోకాన్ని మన పార్థివ శరీరాన్ని విడిచిపెట్టేసి భూలోకాన్ని కూడా విడిచిపెట్టేసాం. కాబట్టి భూలోకంతో మనకి సంబంధం లేదు. ఇప్పుడు మనకంతా ఎక్కడ ఉంది, కామలోకంలో, కామలోక వాస్తవ్యులుగా అక్కడ మనం తిరుగుతున్నాం. మరి ఈ కామలోకంలో ఎట్లా ఉంటాయి పరిస్థితులు? ఎట్లా మనల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంది, మనల్ని దింపడానికి దిగజార్చడానికి ఎలాగా ప్రయత్నం జరుగుతుంది ఈ లోకంలో. ఈ లోకం యొక్క పరిస్థితులు ఎలాగుంటాయి, వాటిని మనం అధిగమించడం ఎట్లా? అంటే ముందు ఉన్న పరిస్థితి ఏంటి, ఈ లోకం యొక్క వ్యవహారం ఏంటి, ఈ లోకంలో ఏం జరుగుతూ ఉన్నది, అది మనకు అర్థమైతే అప్పుడు దాన్ని అధిగమించడం అనే దానికి మనం ఏర్పాటు చూసుకుంటాం. ఎందుకు మనం అధిగమించాలంటే మనం దీంతోనే కూరుకుపోతే దీంతో పాటు కిందకెళ్తాం. మనం కిందకెళ్ళటానికి కాదు కదా మనకి పని. మనకు అప్పచెప్పడం పడిన పని ఏంటి, ఈ స్థూల లోక ద్రవ్యానికి సంబంధించి, ఈ దేహ అణువులకి సంబంధించి వీటిని మనం ఉత్తమ మార్గం, పరిపూర్ణమైనటువంటి జీవ కణాలుగా తయారు చేయాలి. పరిపూర్ణమైనటువంటి కణాలుగా తయారు చేయాలి వీటిని. అది మనకు అప్పచెప్పబడ్డ. మనం వాటితో పాటు మరి దిగువకి వెళ్ళిపోతే ఇంకా దాన్ని ఎలాగ మనం బాగు చేయగలం? మనం డాక్టర్ గానే ఉండాలి. మనం రోగిగా అయిపోతే రోగి రోగంతో ఉన్నాడు, వాడిలాగా నాకు కూడా రోగంతో నేను వాడితో సమానంగా ఉంటానంటే ఎట్లా మరి? ఇంకా వాడికి నువ్వు వైద్యం ఏం చేయగలుగుతాం మనం? డాక్టర్ గానే ఉండాలి. ఆ రోగి రోగిగా ఉన్నప్పుడు వాడిని ఆ రోగం నుంచి కాపాడి ఆరోగ్యవంతుని చేయాలి మనం. డాక్టర్ యొక్క కర్తవ్యం అది. ఆ కర్తవ్యం మర్చిపోయి రోగితో పాటు రోగాన్ని తెచ్చుకుని ఆయనతో పాటు తిరుగుతుంటే మరి ఎలాగా? ఇది ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించాలి. కాబట్టి కామలోక పరిస్థితుల గురించి మనకి వివరిస్తున్నారు. ఈ కామలోకంలో ఈ పరిస్థితులు ఇలాగా ఉంటే ఏంటి, మనం ఎట్లాగా చేయాలి, ఈ కామలోకాన్ని మనం అధిగమించడం ఎట్లాగా అనేది మనం ఆలోచించడానికి అవకాశం ఏర్పడుతుంది. స్థూల దేహంలోని కణములు నిరంతరము మారిపోతున్నట్లే మనం చెప్పుకున్నాం కదా, ప్రతి క్షణం కొత్తవి పుడుతుంటాయి. అవి కొంతకాలం పనిచేస్తాయి, కొద్ది సమయం తర్వాత వాటి పని అయిపోగానే అవి నిర్జీవం అయిపోతాయి, చనిపోతాయి. వాటి స్థానంలో మరలా కొత్తవి పుడుతుంటాయి. ఆ కణాలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. అట్లా లెక్క చూసుకున్నప్పుడు 7 సంవత్సరాలు అయ్యేటప్పుడు కల్లా మన దేహం మొత్తం నూతన కణాలతో తయారై ఉంటాయి. అంతకు ముందు లేని కణాలు అన్నమాట పూర్తిగా. అట్లా ప్రతి 7 సంవత్సరాలకి నూతన కణాలతో ఈ దేహం మార్పులకి గురవుతూ ఉంటుంది. అట్లాగే
మనం అంతకుముందు చెప్పుకున్నాం. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించి మనం ఏడో సంవత్సరం లేకపోతే 14, 21, 28 ఈ సంవత్సరాల్లోకి రాబోతున్నాం. ఇంకొక సంవత్సరంలోనో 2 సంవత్సరాల్లోనో రాబోతున్నాం అంటే అప్పటి నుంచి కొంత జాగ్రత్త తీసుకుని మన జీవన విధానంలో, మన ఆహారపు అలవాట్లలో, మన ఇతరులతో వ్యవహరించే తీరుతెన్నుల్లో కొంచెం ప్రయత్నంతో, కొంచెం జాగ్రత్త తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యమైన అటువంటి అణువులతో ఆ 28వ సంవత్సరంలో అడుగు పెడతాం. లేకపోతే 35వ సంవత్సరంలో అడుగు పెడతాం. అట్లాగా ఆ విషయం తెలియకపోతే మనం మొత్తం ఒకటే ఇదిగా ఉంటుంది. పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా దేహంలో మార్పు లేదు. కాకపోతే పెరుగుతూ ఉన్నది అంతే అన్నట్టుగా అయిపోతుంది. ఆ దేహాన్ని వినియోగించుకోవడం ఎట్లాగా? మనకు అనుకూలంగా మలుచుకోవటం ఎట్లాగా? అంటే మనకేం తెలిసి ఉండాలి? ఆ దేహంలో జరిగే ప్రక్రియ ఏంటో తెలిసి ఉండాలి. అది ఇక్కడ మనం ఈ గ్రంథం ద్వారా మనకి తెలుస్తుంది. ఆ దేహంలో జరిగే మార్పులేంటి? వాటిని గమనిస్తే అప్పుడు మనం దాన్ని ఉపయోగించుకుని దాన్ని మనం మనకి అనుకూలంగా మలుచుకోవటం. పెంకి గుర్రాన్ని మనం మచ్చిక చేసుకుంటాం. అట్లాగే కామ శరీరంలోని కణములు కూడా నిరంతరము మారిపోవచ్చుండు. ఇప్పుడు కామ శరీరం ఇప్పుడు స్థూల దేహం అంటే ఎట్లా తయారైంది? ఈ భూమి మొత్తం పంచభూతాలతో తయారైంది. అంటే ఈ భూమికి సంబంధించినటువంటి పదార్థాలు ఏముంది, పృథ్వీ లోకానికి సంబంధించినటువంటి పదార్థం ఏదైతే ఉందో వాటితో తయారైంది. అట్లాగే కామ శరీరం ఎలా తయారైంది? ఈ పృథ్వీ లోకానికి సంబంధించిన అణువులతో తయారు కాలేదు అది. కామలోకానికి సంబంధించిన అణువులతో తయారైంది. ఎందుకంటే ఏ లోకానికి సంబంధించి ఆ లోకపు అణువులు ఉన్నాయి. మూల రసాయనిక ద్రవ్యాలు ఉన్నాయి. ఏ లోకానికి సంబంధించి ఆ లోకం. ఆ లోకానికి సంబంధించిన చలన వేగంతో కూడుకుని ఆ చలన వేగానికి తగ్గట్టుగా అది మందం బరువుగా ఉందా, తేలికగా ఉందా అనే దానికి తగ్గట్టుగా అట్లాగా ఏ లోకానికి సంబంధించి ఆ లోకం. ఆ లోకానికి వెళ్ళామంటే ఆ లోక పదార్థంతో తయారైన శరీరం కావాలి మనకి. భూలోక శరీరంతో మనం నేరుగా కామలోకానికి వెళ్ళటానికి లేదు. దారి దొరకదు మనకి. భూలోక శరీరంతో, ఈ పృథ్వీ దేహంతో, ఈ పార్థివ దేహంతో కామలోకంతో అడుగు పెట్టడానికి కుదరదు. అంటే ఆ లోకానికి సంబంధించిన ద్రవ్యంతో తయారైన శరీరం ఉంటేనే ఆ లోకంలో తిరగలుగుతాం. మరి మనం అట్లాగనమాట. ఏ లోకానికి సంబంధించి ఆ లోకం ఉందన్నమాట. కానీ ఆ కామ శరీరంలోని కణములన్నిటి మొత్తపు జీవము తాను ప్రత్యేకంగా ఒక అశాశ్వతమైన సత్వమునని అస్పష్టంగా భావించు. అంటే ఈ కణాలన్నిటికి కలిపి మొత్తం జీవం ఏదైతే ఉందో, ఆత్మగా ఏదైతే ఉందో అది ఒక అశాశ్వతమైన, అంటే ఇవాళ ఉంటాం రేపు కనుమరుగైపోతాం, మనం శాశ్వతంగా ఉండేవాళ్ళం కాదు అన్నది మాత్రం కొంచెంగా అర్థమవుతూ ఉంటుందంట. అస్పష్టంగా భావించు. కానీ స్థూలంగా వచ్చేటప్పటికల్లా నేను శాశ్వతంగా ఇక్కడ ఉంటాను అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఈ అణువులు కూడా అలాగే అనిపిస్తూ ఉంటుంది, నేను శాశ్వతంగా ఉంటానని. కానీ అణువులు ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉన్నాయి. 7 సంవత్సరాలకు ఒకసారి పూర్తి కొత్త అణువులతో తయారవుతూ ఉన్నాయి. అయినా కానీ శాశ్వతంగా ఉంటాను. స్థూల లోకం యొక్క ప్రభావం అన్నమాట. అది తాను ఒక మనుష్యుని కామ శరీరమున భాగమునని ఎరుగదు. అయితే నేను శాశ్వతంగా ఉండను అనేది తెలుస్తుంది కానీ అది ఎవరికి భాగమై ఉన్నాను అన్నది మాత్రం అంతగా అర్థం కాదు. అది తాను ఒక మనుషుని కామ శరీరమున భాగమునని ఎరుగదు. దానికి మనుషుడననేమో గ్రహించదగిన శక్తి లేదు. కానీ వాతావరణంలో విచ్చలవిడిగా సంచరించినప్పటికంటే నిప్పటి స్థితిలో తనకి ఎక్కువ బలమైన చలనం అనేకము లభించునని గుడ్డిగా తెలుసుకున్నాం. ఇక్కడ ఏంటి, మనం పదార్థం కామలోకంలో పదార్థము అనంత రాశిగా ఉంది. అవి విడివిడిగా తిరుగుతూ ఉన్నాయి. కానీ దానికి కావాల్సింది దొరకటం లేదు. ఎప్పుడైతే మనుషుడి యొక్క కామ శరీరంగా తయారైందో, అంటే జీవాత్మ ఎప్పుడైతే కామ శరీరాన్ని కట్టుకోవడానికి ఈ పదార్థాన్ని తీసుకుంటాడు కదా కొంత,
ఈ పదార్థానికి సంబంధించిన కణాలని కొన్ని తీసుకున్నాడు. తీసుకున్నప్పుడు ఆ కణాలకి ఇట్లా స్వేచ్ఛగా ఉన్నప్పుడు దానికంటే ఈ శరీరంగా తయారైనప్పుడు తనకి అనుకూలమైన బాగా మనకి ఇప్పటి స్థితిలో తనకి ఎక్కువ బలమైన చలనములు అనేకము లభించునని గుడ్డిగా తెలుసుకున్నాం. ఇప్పుడు దానికి తెలిసిపోయింది ఇక్కడేదో ఎక్కువ చక్కగా మనం చలనాలని వేగంగా ఉన్నాయి, అంటే తక్కువ చలనాలే మనకు కావాల్సింది దొరుకుతుంది ఇక్కడైతే. అంతకుముందు దొరికింది కాదు, అది తనకు కావాల్సింది దొరకలేదు. అలాగే తిరుగుతున్నాయి, నిరామయంగా తిరుగుతూ ఉన్నాయి అన్నమాట కామలోకంలో అణువులన్నీ కూడా. ఎప్పుడైతే ఈ ఈ జీవాత్మ మానసిక శరీరాన్ని కట్టుకుని మానసిక లోకంలో నుంచి కిందకి దిగి కామలోకానికి వచ్చి ఈ కామలోక ద్రవ్యంతో తన కామ శరీరాన్ని కట్టుకున్నాడు, ఆ కామ శరీరానికి సంబంధించిన అణువులన్నీ ఏమనుకుంటాయన్నమాట, వాతావరణంలో విచ్చలవిడిగా సంచరించినప్పటికంటే ఇప్పటి స్థితిలో తనకు ఎక్కువ బలమైన చలనములు అనేకము లభించునని గుడ్డిగా తెలుసుకుంది. దీనికి తెలివితేటలు చాలా తక్కువగా ఉన్నాయి. అందుకని దీన్ని మనం మన అధీనంలోకి తెచ్చుకోవడం చాలా తేలిక. మన అధీనం అంటే జీవాత్మ యుగో యొక్క అధీనంలోకి తెచ్చుకోవడం చాలా తేలిక అన్నమాట. కానీ మనం ఏంటి, మనకన్నా ఇది తెలియగలదు అనేది అనుకుంటున్నాం మనం. అందుకనే ఈ కామలోక శరీరము, కామలోకము, కామలోక పరిస్థితులు, కామలోక శరీరము అలాగా ఆ కణాలు ఎటువంటి ఆలోచనలతో ఉన్నాయి, ఎటువంటి ఎంత తెలివితేటలతో కలిగి ఉన్నాయి. ఎందుకంటే మనం దాన్ని మార్పు చేయాల్సిన వ్యవహారం ఉంది కాబట్టి దాని బలాబలాలు ఏంటో మనం తెలుసుకోవాలి. దాని బలాబలాలు తెలిస్తే అప్పుడు మనం మన అధీనంలోకి తెచ్చుకుని వాటిని నెమ్మదిగా దువ్వి మచ్చిక చేసుకుని మనం పైకి వెళ్దాం బాబు, ఇక్కడ కాదు అని వాటిని మానసిక శరీరానికి వెళ్ళేటట్టుగా మనం, మానసిక లోకానికి తగినట్టుగా అవి ఇంకొంచెం చలన వేగం పెరిగేటట్టుగా, అంటే పరిణామంలో అభివృద్ధి చెందేటట్టుగా దాన్ని చేయటం. ఇది మన యొక్క కర్తవ్యం. విడిగా ఉన్నప్పుడు అది ఎప్పుడో ఒకప్పుడు అరుదుగా మనుషుని కామ ప్రసారములను, రాగ ప్రసారములను గ్రహించు. కానీ ఇప్పుడు అది కేవలము ఆ ప్రసారముల మధ్యనే ఉన్నందున కామ శరీరంగా ఉంది. మనుషుడి యొక్క కామ శరీరంగా ఉండేటప్పుడు కల్లా మనుషుడికి దగ్గరకు వచ్చేసింది. అవి అతి బలముగా ఉన్నప్పుడు ఒక్కటి కూడా తప్పకుండా అన్నిటినీ పొందును. అప్పుడు ఏమవుతుందన్నమాట, తన యొక్క కోరికలన్నీ తీర్చుకోవచ్చు. భలే చోటకు వచ్చాం మనం, ఇక మన కోరికలన్నీ తీర్చుకోవచ్చు అన్నట్టుగా ఉంటుందన్నమాట దానికి. ఎప్పుడైతే కామ శరీరంగా ఈ మనుషుడు కామ శరీరాన్ని కట్టుకుంటున్నాడో ఆ అణువులన్నీ కూడా ఎంతో ఆనందంతో ఉత్సాహంతో ఉంటాయన్నమాట. మన యొక్క కోరికలన్నీ తీర్చుకోవచ్చు ఇక మనం. అంతకుముందు ఆ అవకాశం లేదు. కామలోకంలోనే ఉన్నప్పటికీ అది స్వేచ్ఛగా తిరుగుతున్నాయి తప్పితే తమ యొక్క కోరికలు తీరడానికి కావలసినటువంటి ఆత్మ అనేది దొరకలా దానికి. ఇప్పుడు దొరికింది. అతి బలముగా ఉన్నప్పుడు ఒక్కటి కూడా తప్పకుండా అన్నిటినీ పొందును కనుక అది ఇప్పుడు అనుకూల స్థితిలో ఉన్నట్లు భావించి అది ఎట్లాగా భావిస్తుంది అన్నమాట, ఎలా ఫీల్ అవుతుంది, తనకి అనుకూలంగా ఉంది, ఇక్కడ చక్కటి వాతావరణం బాగుంది, ఇక్కడ ఇక మనకు కావాల్సినవన్నీ మనం పొందొచ్చు అన్నట్టుగా ఉంది. ఆ స్థితిని నిలబెట్టుకున్నట్టుకు ప్రయత్నించు. కాబట్టి ఎవరైనా కానీ మనకు అనుకూలంగా చక్కగా ఉంది, ఎక్కడ ఏమి ఇబ్బంది లేదు మనకి. ఇప్పుడు ఏదో అక్కడ ఉద్యోగం చేస్తున్నాం, చుట్టూ మన మిగతా ఉద్యోగస్తులందరూ కూడా మనతో సహకరిస్తూ, ఆఫీసర్ కూడా మనల్ని ప్రేమగా చూస్తూ, మనల్ని ఏమి మాటలు అనకుండా చూసేటప్పటికల్లా మనకు అంత అనుకూలంగా ఉంది ఆఫీస్ మొత్తం. మనం ఇక్కడి నుంచి నేను వేరే చోటకి ట్రాన్స్ఫర్ అవుతానండి, నన్ను మార్చండి అని చెప్పి అడుగుతాం మనం. ఒకవేళ ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తే వద్దు బాబు అని బతిమలాడతాం. ఇక్కడే ఉంటాం, చాలా అనుకూలంగా ఉంది నాకు అంటాం. అట్లాగే వీటికి చాలా అనుకూలమైన స్థితిగా ఉందన్నమాట. ఎప్పుడు ఈ జీవాత్మ కామ శరీరాన్ని కట్టుకున్నప్పుడు ఉన్న పరిస్థితి అన్నమాట. ఆ స్థితిని నిలబెట్టుకున్నటకు ప్రయత్నించు. అది తనకంటే సూక్ష్మమైన ద్రవ్యం ఒక దానితో సంపర్కం కలిగి ఉన్నట్లు చూచును.
అంటే మానసిక లోక శరీరం ఉంది కదా, ఆ మానసిక లోక శరీరముతోను తర్వాత జీవాత్మ ఈ కారణ శరీరంతోను దీనికన్నా సూక్ష్మమైనవి కదా అవి, వాటితో సంపర్కం కలిగి ఉన్నాము అన్నది కూడా ఒకటి దానికి గ్రహింపు ఉంది. అది మానసిక లోక ద్రవ్యం. ఏది సూక్ష్మమైన ద్రవ్యం ఒక దానితో సంపర్కం కలిగి ఉన్నట్లు అది గ్రహించింది కదా. అది ఏంటనమాట ఆ సూక్ష్మమైన ద్రవ్యము? మానసిక లోక ద్రవ్యం. ఆ సూక్ష్మ ద్రవ్యమును కూడా తన స్పందములలో జిక్కుటకు ఉపాయము బన్నిన ఎడల, దీని ఎంత తెలివితేటలుగా ఉన్నాయి, తెలివి లేనట్టుగా ఉంది కానీ తనకన్నా మించిన దాన్ని. మానసిక లోక ద్రవ్యం అంటే ఎక్కువ చలన వేగం, కామలోక ద్రవ్యము కన్నా ఎక్కువ చలన వేగంతో ఉన్నది అది. దాన్ని లోబరుచుకుని తనకేసి మరల్చడానికి ఇది ప్రయత్నం చేస్తా ఉంది చూడండి. తనకన్నా బలమైన వాడిని తనలోకి మాయోపాయంతో చిక్కించుకుని దాన్ని తను చెప్పినట్టుగా అది వినేటట్టుగా చేయాలని ప్రయత్నం చేస్తా ఉంది. అది మానసిక లోక ద్రవ్యం. ఆ సూక్ష్మ ద్రవ్యమును కూడా తన స్పందములలో జిక్కుటకు ఉపాయము పన్నిన ఎడల ఆ స్పందములు చాలా బలపడి ఎక్కువ కాలము నిలిచియుండునని గ్రహించును. అందుకని అట్లా ప్రయత్నం చేస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే తను ఇక్కడ చాలా సుఖంగా హాయిగా ఉంది, తనకి కావలసినటువంటి కోరికలన్నీ ఇక్కడ తీరే పరిస్థితి ఉంది ఇక్కడ. కాబట్టి దీన్ని నిలుపుకోవాలి. మనం ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఈ ఆఫీసులోనే ఇక్కడే ఉండాలి. ఎందుకంటే అంత అనుకూలంగా ఉంది, ఎవరి నుంచి మనకి ఇబ్బందులు లేదు, ఎవ్వరు మనల్ని ఏం మాట అంటలేదు, ఆఫీసు కూడా చక్కగా చూస్తున్నాడు. ఇంకా అటువంటిప్పుడు మనం ఎందుకు వెళ్తాం? ఇక్కడే 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 బలపడాలి మనం అన్నట్టుగా ఆలోచన అన్నమాట ఈ కామలోక ద్రవ్యానికి. కామద్రవ్యము కోరికలకును, మానసిక ద్రవ్యము సంకల్పములకు ఉపాధులు. తర్వాత ఇది ఒకటి, మనం కామద్రవ్యము ఏమేంటి చేస్తుంది? కోరికలకి సంబంధించి మనలో ఒక కోరిక ఉద్భవించింది అంటే అది రెండిటి యొక్క కలయిక. కోరిక ఒక్కటే తనకు తానుగా రాదు. కోరిక దేన్ని తీసుకుని వస్తుంది? ఈ మానసిక లోకంలోకి సంబంధించినటువంటి సంకల్పాన్ని తీసుకుని వస్తుంది. ఈ రెండు కలిసి ఒకేసారిగా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. కనుక మీద చెప్పిన దానిని మన వాడుక మాటలలో చెప్పిన కామ శరీరము తనకు కావలసిన విషయము మనకు కావాలనని మనం అనుకున్నట్లు ప్రోత్సాహము చేసిన ఎడల మనం ఇట్లాగా ఇరుక్కుపోయాం, మనం దాని ప్రభావానికి లోనైపోయాం. మన జీవితం మొత్తం, మన ఆలోచనలు ఇవన్నీ ఎవరి ఇవి? ఈ కామ శరీరము మానసిక తగ్గించుకోవడానికి అవి ప్రయత్నం చేస్తున్నాయి. కానీ ఈ లోపల ఉన్న జీవాత్మ పరిస్థితి ఏమైంది? ఇది నాదే, ఈ ఆలోచన నాదే, ఈ కోరిక నాదే, ఈ కోరిక నాదే అని ఇవన్నీ మన మీద వేసుకుంటాం. కామ శరీరానికి సంబంధించిన కోరికలు, రాగాలు, భావాలు అవి మానసిక శరీరం ద్వారా సంకల్పం, ఆ సంకల్పాలతో అది బయటకు వచ్చేటప్పుడు దాన్ని మన మీద వేసేసుకున్నాం. అంటే లోపల ఉన్నటువంటి జీవాత్మ తనదే అనుకుంటాం. ఎందుకంటే జీవాత్మ చెప్పిన తర్వాత కానీ ఈ స్థూల దేహంలోకి నుంచి అది ఆర్డర్ రాదు, పని చేయటానికి కుదరదు. ఆ రెండు ఇండివిజువల్ గా పనిచేయటానికి వీలు పడేది కాదు. ఆ రెండిటి నుంచి వచ్చినటువంటి ఏదైతే ఉన్నాయో కోరికలు, రాగాలు, ఈ ఆ సంకల్పంతో కోరికలు, రాగాలు కలిసి బయటకు వచ్చినప్పుడు అది పని చేయాలి అంటే జీవాత్మ నుంచి మళ్ళీ దానికి ఆర్డర్ రావాలి అన్నట్టుగా. అప్పుడు జీవాత్మ ఇది నాదే, కరెక్ట్ అనండి, ఇది నా కోరిక, ఇది కోరికలు లేని వాడు జీవాత్మ అంటే. కానీ దీంట్లో పడిపోయాడు, అట్లా చేసేసింది అనమాట. అవి కామ శరీరము మానసిక శరీరం అట్లాగా మనల్ని మాయలోకి చేసేసింది, మాయలోకి ఇచ్చేసింది. అందుకని మనం ఏంటంటే ప్రతి ఆలోచన, మనకి ఆలోచన వచ్చింది కానీ మనం తెప్పించలేదు కాబట్టి ఈ ఆలోచన మన అభివృద్ధికి ఉపయోగపడేదా కాదా అని మనం ఒక్క క్షణం ఆగి
దాన్ని బేరీజు వేసుకోవడానికి, యుక్తాయుక్త విచక్షణ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంది. దాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఆలోచనలు వస్తాయి. ఎందుకంటే కామ శరీరము ఊరికే ఉండదు. మానసిక శరీరము ఖాళీగా ఉండదు. అవి నిరంతరం 24 గంటలు అనుక్షణం ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకుండా పనిచేస్తుంటాయి అవి. ఇంకా స్థూల దేహం ఉన్న విశ్రాంతి తీసుకుంటుంది కానీ అవి విశ్రాంతి అక్కర్లేదు వాటి. అపారమైన శక్తితో పనిచేస్తుంటాయి. కాబట్టి వాటి నుంచి వచ్చే దాన్ని ఇప్పుడు మన ద్వారా ఈ స్థూల దేహంలోకి వెళ్ళబోతోంది. వెళ్తే ఇక ఆ పని జరగటమే. మరి ఇది ఆ ఒక్క క్షణం ఆగి ఏంటిది? ఇవి మనవేనా? అంటే మొట్టమొదటిగా మనకి ఈ డిఫరెన్స్ తెలియాలి. ఈ విభాగం అంటే జీవాత్మ, స్థూల దేహము, అంటే మానసిక శరీరము, కామ శరీరము, స్థూల దేహము, ఇటువంటి విభాగాలు మనకు తెలుసుంటాయి. అప్పుడు మనకి ఈ విధంగా ఆగు ఏంటి అని అనగలం. ఈ విభాగం మనకు తెలియకపోతే మనదే, ఈ కోరిక మనదే కదా, ఇంకా ఆగటం ఎందుకు? దూసుకెళ్ళిపోవటమే. ఆ కోరికను తీర్చుకోవటం కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎట్లాగైనా సరే ఆ కోరిక తీరిపోవాలి మనకంతే. కోరిక తీర్చుకుంటాం. ఇక్కడ ఇలా జరుగుతూ ఉందన్నమాట ఇది. కాబట్టి కామ శరీరము ఎంతగా మనల్ని మోసం చేస్తుందో చూడండి. అలాగే ఈ కామ శరీరము మానసిక ద్రవ్యాన్ని కూడా, మానసిక ద్రవ్యం మరీ అంతగా విచ్చలవిడిగా ఉండదు. ఒక సంకల్పమే ఉంటుంది దానికి. ఈ విధంగా అడ్డదిడ్డంగా ప్రకృతి దీనికి సంబంధించి కొంత అనుకూలంగానే ఉంటుంది. ప్రకృతి ధర్మాలకి, ప్రకృతి నియమ నిబంధనలకి కొంత అనుకూలంగా ఉంటుంది అది. మానసిక లోకానికి సంబంధించి మానసిక శరీరం, దాని స్పందనలు, దాని యొక్క సంకల్పం. కానీ ఎప్పుడైతే ఈ కామ శరీరం అది లోపరుచుకుని ఆ సంకల్పాలని తన సంకల్పంతో అంటే కోరికలతో కూడుకున్న సంకల్పంగా చేసేసది ఎప్పుడైతే మన మీదకి వచ్చేసిందో అది కామ శరీరం యొక్క ప్రభావం అన్నమాట. అప్పుడేమైందనమాట? కామ శరీరము తనకు కావలసిన విషయమును మనకు కావాలనని మనం అనుకున్నట్లు ప్రోత్సాహము చేసిన ఎడల చూడండి ఎంతగా మాయగుచ్చేసిందో. దానికి కావాల్సింది అది. ఇది నాకు కావాలండి అని అంటే అప్పుడు మనం ఆలోచిస్తాం, ఆహా నీకు ఇది కావాలా, అవును ఇది ఇట్లాగైతే మనం తక్కువ స్థాయికి వెళ్ళిపోతామే, నీచ స్థాయికి వెళ్ళిపోతాం, అట్లా వద్దులే అని మనం అనగలుగుతాం. కానీ ఇప్పుడు అట్లా లేని పరిస్థితి, ఆ పరిస్థితి తీసుకురావట్లేదు. అది ఏం చేసింది తెలివిగా, మనదే అంటే తెలివి దానికి ఎక్కువ లేదు, కానీ దాని యొక్క ప్రభావానికి మనం లోనైపోయాం. అది తను బలపడడానికి ఎట్లాగానే అవకాశాలు చూస్తూ ఉంది. ఆ అవకాశాల కోసం మన మీద దాడి చేసేసి ఈ ఆలోచనలన్నీ, ఈ సంకల్పాలు, ఈ కోరికలతో కూడిన ఈ సంకల్పాలన్నీ మనమే అనుకుంటున్నాం. వాళ్ళెవరు అనుకోవట్లే పాపం. కామ శరీరము మెదలకుండా కూర్చుంది, మానసిక శరీరము ఏం మాట్లాడకుండా కూర్చుంది. నేనే ఆలోచిస్తున్నాను, ఇది నా సంకల్పమే, ఇది నా కోరికే అని మనం అనుకుంటున్నాం. ఎంత తమాషా అయిపోయింది చూడండి. జీవాత్మ కోరికలు లేనివాడు, సంకల్పాలు లేనివాడు, ఆ భగవంతుడికి దగ్గరగా ఉన్నవాడు, భగవదంశ తురియ అంశకి దగ్గరగా ఉన్నవాడు, ఆత్మ బుద్ధి మనస్సు ఉన్నతమైనటువంటి చలన వేగంతో ఉన్నటువంటి పదార్థాలతో తయారైనటువంటి ఆ ఆత్మ బుద్ధి మనస్సు ఏదైతే ఉందో వాటితో తయారైన ఆ జీవాత్మ ఈ నా కోరిక అండి, ఇది నా సంకల్పము, ఈ కోరిక నాది, ఈ సంకల్పము నాది, ఈ విధంగా నేను కోరిక తీర్చుకుంటాను అని మనతో అనిపిస్తూ ఉంది. మనం అనుకుంటున్నాం అది. కాబట్టి ఇప్పటి నుంచి మనం ఈ ఈ యొక్క కూర్పు మనకి తెలిసింది కాబట్టి అమరిక, ఓహో కామ శరీరము ఈ విధంగా ప్రోత్సహిస్తూ ఉంటుంది, మానసిక శరీరము దానికి లొంగిపోతుంది. ఈ రెండు కలిసి జీవాత్మ మీదకి వచ్చేస్తాయి. జీవాత్మ అంటే నేను అని మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ నేను మీదకి వచ్చేస్తుంది. అప్పుడు మనం నాదే ఈ ఆలోచన, నేనే ఈ పని చేయాలనుకుంటున్నాను అట్లా కాకుండా ఒక్క క్షణం ఆలోచనకి పెట్టుకోవాలి. మనము అనుకున్నట్లు ప్రోత్సాహము చేసిన ఎడల నా విషయము తనకు దొరుకుటకు ఎక్కువ అవకాశం ఉండునని గ్రహించును అని అర్థం.
ఇంకా అది ఇక డాన్స్ చేయటమే కదా అది. ఆనందంతో ఎగిరి నృత్యం చేస్తూ ఉంటుంది. తనకి కావాల్సినవన్నీ జరిగిపోతున్నాయి. అవన్నీ చేస్తున్నాం. మనం ఈ 70 సంవత్సరాలు ఏం చేశాం మనం? కామ శరీరంలో ఉంచిన రాగాలు, కోరికలు, కోపము, ద్వేషము ఇటువంటియన్నీ మానసిక లోకానికి సంబంధించిన, మానసిక శరీరానికి సంబంధించిన సంకల్పాలని ఈ రెండిటిని కలగలిపి మన మీద వేసుకుని, మన నెత్తి మీద అంటే మన జీవాత్మ మీద వేసుకుని ఇవన్నీ నావే నావే అని చెప్పి ఇలాగా జీవితం మొత్తం గడిపేశాం. అయిపోయింది. ఇవాళ రేప ఈ భౌతిక దేహాన్ని విడవటం అన్నట్టు విడిచేసాం. భౌతిక దేహాన్ని విడిచేసాం. చూడండి మరి. ఇప్పుడు ఇవన్నీ మనల్ని బాధ పెడతాయా లేదా? కాబట్టి మనం ఈ ఆలోచనలు మనవి కావు. మనకు వచ్చింది ఆలోచన. మనం సృష్టించలేదు. ఆ వచ్చిన ఆలోచనని జాగ్రత్తగా గమనించడం. కొంచెం ఆగటం. ఏంటిది? మన యొక్క పద్ధతి ఏంటి? అభివృద్ధి చెందాలి. భగవద్ అనుభూతికి వెళ్ళాలి. అసలైన లక్ష్యం అది. పోనీ ఈ జన్మకి సంబంధించిన లక్ష్యం చూసుకున్నా కానీ అభివృద్ధి చెందాలి మనం. చాలా ఉన్నత స్థితికి వెళ్ళాలి. ఈ మన ప్రపంచ ధనవంతుల లిస్టులో చేరాలి నేను. మొత్తం వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించాలి నేను. ఓకే అనుకో. చక్కగా దానికి ప్రయత్నం చెయ్యి. కానీ వీటికి లొంగిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ విషయము తనకు దొరుకుటకు ఎక్కువ అవకాశం ఉండునని గ్రహించునని అర్థం. అందుచేత కామ శరీరము మనుషుని యందు నెమ్మదిగాను పట్టు విడవకయును ఒత్తిడి కలుగజేయును. ఇంట్లో వాళ్ళు ఏదైనా కావాలనుకున్నారు అనుకోండి, ఇక నెమ్మదిగా నచ్చబెడుతుంటారు. అది కుదరదు. మనకి అంత ఆర్థిక పరిస్థితి లేదు. ఏదో ఒక వస్తువు కొనాలి. అంత ఆర్థిక పరిస్థితి లేదు. కానీ కొనండి. పక్క వాళ్ళు కొన్నారు. మనం కూడా కొనుక్కుందాం. వాళ్ళకి ఉంది, మనకి లేదు. మనల్ని చాలా తక్కువగా చూస్తున్నారు. కాబట్టి ఆ వస్తువు మనం కొనాలి అని చెప్పి ఒత్తిడి రోజు. ఇక ఈ ఒత్తిడి భరించలేక ఏం చేయాలి? మనం అప్పు సప్పు చేసి ఆ వస్తువు కొని తీసుకురావాలి. ఆ అప్పు తీర్చడానికి మళ్ళీ అప్పు చేయాలి. ఇట్లాగా రకరకాల బాధలు. ఈ విధంగా అట్లా కామ శరీరము మన మీద ఏం చేస్తుందన్నమాట? నెమ్మదిగాను పట్టు విడవకయును ఒత్తిడి కలుగజేయును. ఇప్పుడు ఇంట్లో అలాగ ఒత్తిడి వచ్చిందనుకోండి, మనం ఏం చేయాలి? మన పరిస్థితి ఇది. మనం కొనుక్కున్నాం. వాళ్ళంటే వాళ్ళు కొనుక్కున్నారు. వాళ్ళు లంచాలు తీసుకుంటున్నాడు, రకరకాలుగా అక్రమంగా సంపాదించాడు, చేసుకున్నారు వాళ్ళు. మనకెందుకు? మనం ధర్మయుతంగా చక్కగా వెళ్దాం. మనకి అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా తీసుకుందాం. మనకి ఇప్పుడు హాయిగా ఉంది కదా, వీటితో శుభ్రంగా మనం జీవనం గడిచిపోతుంది కదా, నెమ్మదిగా మనం ఏం చేయాలి? వాళ్ళకి నచ్చజెప్పాలి. వాళ్ళని మంచిగా చేసుకోవాలి. నచ్చజెప్పాలి. మనం చెప్పింది వాళ్ళు వినేటట్టుగా చేయాలి. అంతేగాని వాళ్ళ ఒత్తిడిని మన మీద వేసుకునేక ఆ ఒత్తిడికి లొంగిపోయి ఆ వస్తువు కొనేసేస్తే ఏమైంది? అట్లా ఇది మన మీద ఒత్తిడి కలుగజేస్తూ ఉంటుందన్నమాట. ఇది దానికి ఒక విధమైన క్షుధ. ఎందుకు? దాని బాధ దానిదే పాపం. దాన్ని తప్పు అనటానికి లేదు కదా. ఇప్పుడు కామ శరీరం ఏంటి? కామలోకంలో ఉన్న అణువులన్నీ ఏమవ్వాలి? పృథ్వీలోకానికి రావాలి కదా మరి. అందుకని పృథ్వీలోకానికి వెళ్ళిపోవాలి. ఆ పృథ్వీలోకానికి సంబంధించిన సుఖాలు పొందాలి అనేది దానికి. మనకు అలా ఏంటి? ఇప్పుడు ఇదంతా స్థూల దేహం వచ్చింది, కామ శరీరం వచ్చింది, మానసిక శరీరం వచ్చింది. ఈ మొత్తాన్ని చాప చుట్టగా మొత్తం పరిపూర్ణం చేసేసి ఆ భగవద్ అనుభూతిలో నింపాలని మనకు. కానీ మనం వాళ్ళ మీద ఒత్తిడి కలుగజేయలేకపోతున్నాం. అదేమో మన మీద ఒత్తిడి కలుగజేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? దాని మీద ఒత్తిడి కలుగజేయాలి కదా. భగవంతుడు ఉన్నాడు, పద భగవద్ అనుభూతిలోకి వెళ్ళిపోదాం. ఈ మొత్తం సమస్తం భగవంతుడితో నిండి ఉంది అని ఈ విధంగా ఒత్తిడి కలుగజేయలేకపోతున్నాం మనం లోపల ఉన్నవాళ్ళు. కానీ ఇవి మాత్రం కిందకి అనేది ఆ ఒత్తిడి మన మీద కలుగజేస్తూ ఉన్నది. నెమ్మదిగాను పట్టు విడవకయును ఒత్తిడి కలుగజేయ.
ఇది దానికి ఒక విధమైన క్షుధ. కానీ మనుషునకు అది మోటును అవాంఛనీయము నైన ప్రేరేపణ. మరి మనం అనుకున్నది మనం ఊర్ధ్వముఖ ప్రయాణం మనది. మన ప్రయాణాన్ని వెనక్కి లాగినట్టు అవుతా ఉంది మనకి. దిగువకి కాదు కదా మన ప్రయాణం, స్థూలానికి కాదు, స్థూలం నుంచి మనం సూక్ష్మానికి వెళ్తున్నాం మనం. ఇదేమో సూక్ష్మం నుంచి నెమ్మది నెమ్మదిగా స్థూలానికి వెళ్ళాలని ఇది ప్రయత్నం చేస్తుంది. మనుష్యుడు ఉద్రేక స్వభావము గలవాడైన ఎడల నా ఒత్తిడి నెమ్మదిగా నెడతగక కోపిష్టితనము వైపునకును, ఇంద్రియలోలుడైన ఎడల అంత ఎడతెగకుండా పాపకార్యము వైపునకును వారిని మరల్చు. చూడండి, మరి వీళ్ళని మనం ఏమంటానికి లేదు కదా, ఇక ఆ ఒత్తిడికి లొంగిపోయారు. అప్పుడు వాడి యొక్క ఉద్రేక స్వభావంతో కోపిష్టితనానికి వెళ్ళిపోయాడు వాడు. ఈ కోపిష్టితనం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ కామ శరీర ద్రవ్యము, ఈ మానసిక లోక ద్రవ్యము, ఈ రెండు కలిసి నిరంతరంగా పట్టు విడవకుండా ఒత్తిడి కలుగజేసింది మనుషుడి మీద, ఆ జీవాత్మ మీద. చికాకు అది ఎంతో వచ్చేస్తుంది కాటు. ఇది మనకి సంబంధం లేనిది అయినా కానీ లొంగిపోవాల్సి వస్తుంది. అప్పుడు ఇక కోపిష్టితనం వైపుకి వెళ్ళిపోయింది. అట్లాగే ఇంద్రియాలకు సంబంధించి ఇంద్రియాలోలుడు అయిపోతే ఆ పాప కార్యాల వైపుకి వెళ్ళిపోవటం, ఈ విధంగా చేస్తుంది అన్నమాట. మనం ఈ సంగతి నెరుగని వాడు సాధారణముగా 2 పొరపాట్లలో ఏదో ఒకటి చేయను. ఎందుకు ఈ గ్రంథ పఠనం మనకి, ఈ గ్రంథం, ఈ దివ్య జ్ఞానము మనకి ఎందుకు అందించారు? బాబు, ఇలా ఏర్పాటు ఉంది, ఈ విధంగా జరుగుతూ ఉంటుంది ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క రకంగా. ఈ మానవుడి దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఇద్దరుగా కలిసి ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఒకళ్ళు ఇంకొకళ్ళని బాగు చేయటం కోసం, పరిపూర్ణులుగా చేయటం కోసం వచ్చిన వాళ్ళు. ఈ విషయాలు మనకి తెలిసి ఉండాలి. తర్వాత కామ శరీర ద్రవ్యము, మానసిక శరీర ద్రవ్యము, ఇవన్నీ కూడా కిందకి దిగడానికి ప్రయత్నం చేస్తున్నాయి. స్థూల దేహానికి, స్థూల లోకానికి సంబంధించిన ద్రవ్యంలోకి వచ్చి తమ కోరికలను తీర్చుకోవాలి అన్నదే వాటి యొక్క ఆకాంక్ష. నిరంతరం ఇక అదే. దాన్నే ఈ మనిషి మీదకు ఒత్తిడి తీసుకొస్తున్నారు. దానివల్ల మనకి ఈ కోపము, ద్వేషము, అసూయ ఇవన్నీ కలుగుతున్నాయి. లేకపోతే మనందరము ఒకదానికి సంబంధించిన వాళ్ళం అన్నప్పుడు ప్రేమతత్వం మనలో పెరగాలి, పరస్పర సహకారం పెరగాలి. మనం అవతల వాడికి ఏం చేద్దామా అని నిరంతరము చూసే ఇది రావాలి. కానీ వాటి స్థానంలో ఏమొచ్చింది? ద్వేషం వచ్చింది, కోపం వచ్చింది, అసహ్యం వచ్చింది, ఈర్ష్య వచ్చింది, అనుమానం, భయం, ఇవన్నీ చేరిపోయినాయి. వీటితో ఇవి చేస్తుంటే ఇట్లా భయపడుతున్నాం. కామ శరీర పణువులకి ఎంత ఆనందం, ఆహా ఆహా అని డాన్స్ చేస్తుంటాయి. మనం భయంతో వణికిపోతుంటే అవి డాన్స్ చేస్తుంటాయి. మనం కోపంతో రగిలిపోతుంటే అవి డాన్స్ చేస్తుంటాయి. ఆహా, భలే ఉంది, భలే ఉంది. అది ఇక్కడ జరుగుతున్నది. కాబట్టి దీన్ని మనం గమనించాలి. ఇవి గమనించకుండా, ఈ విషయం మనకి గ్రహింపు లేకుండా ఉంటే ఏం జరుగుతుంది? అవి ఏం జరుగుతుందో రేపు మళ్ళీ నెక్స్ట్ మనం వచ్చే సోమవారం నాడు చూద్దాం. కాబట్టి ఈ సంగతులన్నీ ఎరుగని వాడు సాధారణంగా 2 పొరపాట్లలో ఏదో ఒకటి చేయును. మరి ఆ పొరపాట్లు ఏం చేస్తాము మనం? అంటే పొరపాట్లు చేస్తూనే ఉన్నాం, ఇంకా కొత్తగా చెప్పేది ఏముంది? కాకపోతే కొంచెం ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఈ విషయాలు విందాము అని అనిపించిందంటే మీరు ఎంత దాని యొక్క ప్రభావం నుంచి తప్పించుకొని అతి కష్టం మీద ఇక్కడికి వచ్చారంటే చెప్పలేము అనమాట. అందుకే మనకి జనం కనపడరు. మనకి 5, 10 మంది అతి కష్టం మీద. ఎందుకంటే కామ శరీర ద్రవ్యం ఊరుకోదు, మానసిక లోక ద్రవ్యం ఊరుకోదు. అమ్మ అక్కడగా భలేవాడు, అక్కడికి ఎందుకు దాదా, ఇప్పుడే ఎందుకు, ఎప్పుడో చూద్దాంలే అని మనల్ని మన మీద ఒత్తిడి చేసి ఈ ఛాయలకు రాకుండా చేస్తుంది. ఈ ఛాయలకు వచ్చి మనం అతి కష్టం మీద మీరు రోజు పనుల్లో ఉండేప్పటికీ 1 గంట తీరిక చేసుకుని ఇది వినగలుగుతున్నారు అంటే మీరు ఎంత వాటి యొక్క ప్రభావం నుంచి బయటపడ్డారో చూడండి. అది
ఇదే దీన్నే ఇలా కొనసాగిస్తే మనం వాటిని మనం చక్కగా పరిపూర్ణమైన స్థితికి తీసుకెళ్ళడానికి మనం అర్హులమవుతాం. అంటే దీని ఒక్కదాన్నే కాదు, మన దేహాన్నే కాకుండా, మన దేహ అణువులనే కాకుండా, మన కామ శరీర ద్రవ్యాన్నే కాకుండా, మన మానసిక శరీర ద్రవ్యాన్నే కాకుండా, మన చుట్టూ ఉన్నవాళ్ళు వీళ్ళను కూడా పరిపూర్ణులుగా చేయటానికి మన ద్వారా అది సాధ్యమవుతుంది. అందుకు ఈ అధ్యయనం అన్నమాట. వెరీ గుడ్. ముందు ఆ కామ శరీర ద్రవ్యం యొక్క ఒత్తిడి నుంచి, మానసిక లోక ద్రవ్యం యొక్క ఒత్తిడి నుంచి బయటపడి ఇక్కడికి వచ్చి ఇదంతా వింటున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఓకే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ సార్. ఓకే. సార్ మేమే చెప్పాలి సార్, మీకు ధన్యవాదాలు. మీరు మమ్మల్ని ఇలా బయట తీసుకొచ్చినందుకు. అదే మరి అందుకు సీక్రెట్ డాక్టర్ పరమ గురువుల యొక్క తాపత్రయం. పరమ గురువులు ఎంతో ఆరాటపడుతున్నారు మనందరినీ ఈ విధంగా చక్కటి మార్గానికి తీసుకెళ్దాం. అయితే వాటి మీద విజయం సాధించడం అని కాదు, వాటిని మచ్చిక చేసుకుని ఉన్న విషయం వాటికి చెప్పి, ఎట్లాగైతే ఉన్న విషయం మనం వినడం వల్ల వాటి యొక్క పరిధి నుంచి, వాటి ఒత్తిడి నుంచి మనం బయటపడగలిగామో, అట్లాగే వాటికి కూడా ఉన్న విషయం చెప్పి మనం కిందకి వెళ్ళినందువల్ల ఏం ఉపయోగం లేదు కదా. మనం పైకి వెళ్తే చక్కగా ప్రశాంతమైన స్థితి ఉంటుంది అని వాటికి నచ్చజెప్పి, వాటిని ఆ భగవద్ కలిగిన తర్వాత అప్పుడు మళ్ళీ స్థూల లోకానికి రావాలి. స్థూల లోకంలోనే మనం పని చేయాలి. ఎట్లాగా? సెంటర్ను గుర్తుపెట్టుకొని, ఆ కేంద్రాన్ని గుర్తుపెట్టుకొని, సెంటర్ ఈజ్ ఎవ్రీవేర్, సర్కంఫరెన్స్ నోవేర్ అన్నట్టుగా మనం ఇక్కడ పనిచేయాలి. కామ శరీర ద్రవ్యం మొత్తం ఆ దైవానుభూతితో, మానసిక లోక శరీరం ద్రవ్యం మొత్తం ఆ భగవదనుభూతితో. మరి రమణ మహర్షి దేహాణువులు ఎలా ఉన్నాయి? పరిపూర్ణంగా ఉన్నాయి. అందుకే ఆయన అలా కూర్చుని హాయిగా కూర్చుని అలా ఉండగలిగాడు. రామకృష్ణ పరమహంస దేహాణువులు పరిపూర్ణంగా ఉన్నాయి. ఆయన కామ శరీర ద్రవ్యాణువులు పరిపూర్ణమైనవి. మానసిక శరీర ద్రవ్యాణువులు పరిపూర్ణమైనవి. ఆయన మీద ఒత్తిడి ఏం కలగజేయట్లేక కిందకి వెళ్దాం అన్న ఒత్తిడి లేదు. కిందకి వెళ్దామని ఒత్తిడి ఉంటే ఆయన ఎట్లాగా వచ్చి ఉండేవాళ్ళగా కూడా అక్కడ లేడు. ఆ విధంగా మనం చేయాలి. ఇదంతా కూడా మనం ఏమాత్రం శ్రమ లేకుండా అవగాహన, ఈ అమెరికా కొంచెం తెలుసుకునేటప్పటికల్లా ఓహో ఇది ఇలా ఉంది, ఇది ఇలాగ ఉంది, అయితే మనం ఇట్లాగెళ్తాం. తెలివి లేని కామ శరీర ద్రవ్యానికే అంతగా మనల మీద ఒత్తిడి చేస్తుంటే, మనం భగవంతుడికి దగ్గరగా ఉన్న వాళ్ళం, జీవాత్మ అంటే మనకెంత తెలివితేటలు ఉండాలి మరి. ఓకే అండి. మళ్ళా సోమవారం నాడు కలుసుకుందాం.